అందరికి శరార్తి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్ ముఖ్యమంత్రి సారు పోతుంటే పోలీసులు ఆపినరట ట్రాఫిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో గురించే ఎక్కువ ఉంది టాపిక్ ఆటోలో ఎక్కి ప్రయాణం కట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు ఈ ఆటో డ్రైవర్ నడిపించిన ఆటోలో ఎక్కిండట రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ జయంతికి చీరలు ఇచ్చేందుకు సర్కారు ఉందట తయారు ఇక ప్రభుత్వం ఇచ్చే చీరలు తీసుకునేందుకు ఉండాలన్నట తయారు అందరం కలిసే ప్రజాపాలన చేస్తామన్నారు ఏలుబడిలకు వచ్చినప్పుడు సీఎం సారుకు మంత్రులకు అసలే పడతలేదంటుండ్రు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలలో తెలంగాణ రాష్ట్రంలో చేయబోతుండ్రట బంధు ఈ ముచ్చటెరకై సర్కారు ఏం చేస్తుందో ముందు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ వస్తుండని హైదరాబాద్లో పోలీసులు వాహనాలు ఆపితే అడ్డగోలుగా ట్రాఫిక్ జామ్ అయిందట మళ్ళా అదేదో ఉత్త టైంలోనేమో అనుకుంటే కాదు చదువుకునే పిల్లలు కాలేజీలకు బడికి పోయాయి అలా ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఆఫీసులకు పోయేటి పొద్దుగాలటి పూటనట పట్నంలో సీఎం సార్ పోతే జనంకి ఎంత పరిచయం ఉన్నదో చూసినరా అంతగానం ట్రాఫిక్ జామ్ అయింది ముఖ్యమంత్రి కోసమే ఆపితే అన్ని బండ్లు రోడ్ల మీద నిలిచిపోయినాయట మళ్ళా పోయి కొలువులు చేసుకునేటోళ్ళు ఆఫీసులకు పోయే టైంకు చదువుకునే పిల్లలు బడికి పోయే టైంకు అట్లా ఆపే వరకల్లా ఉద్యోగులకు ఆఫీస్ టైం ఎత్తిపోయే కాడికి వచ్చిందట చదువుకునే పిల్లలకు స్కూల్ టైం ఎత్తిపోయే కాడికి వచ్చిందట అన్నిగానం బండ్లు నిలబడ్డాయి అంటే ఎంతసేపటి నుంచి ఆపుతుండ్రో అర్థమవుతున్నది నా కోసం ట్రాఫిక్ ఆపకుండ్రి అందరితోని పాటు నేను కూడా మామూలుగానే పోతా అని అప్పట్లో ఏలుబడిలకు వచ్చిన తొలతల ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రి యనమల రేవంత్ సార్ చెప్తే అబ్బా సీఎం సార్ ఎంత సాదాసీదాగా ఉంటాడు అనుకుండ్రు గాని రాను ముఖ్యమంత్రి సార్లా మంచిగానే మార్పు వచ్చినట్టున్నది సామాన్యుల గురించి సడగు ఎక్కితే నా గురించి ఎట్లా తెలవాలనుకున్నాడో ఏమో గాని ఇంతమంది టైం ఎత్తిపోయి కొలువులు చేసేటోళ్ళు ఆఫీసులకు ఆలస్యంగా పోతే బాసులతోని సొట్టు తినుకుంటా బడి పిల్లలు కాలేజీ పిల్లలు అయితే లెక్చరర్లు టీచర్లు ఇచ్చే పనిష్మెంట్లకు కారణమయ్యే కాడికి తెచ్చినట్టే అనిపిస్తలేదు మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ ముఖ్యమంత్రి సార్ కోసం కూడా ఇంత ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టేంత మార్పు వస్తుంది అనుకోలేదు మరి అంతమందిని అట్లా ఆపి సీఎం సార్ ఏడికి పోతుండట అంటే సినిమేషకాలు ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అడికట అంబులెన్స్ ఆపత్రులలో పోతుంటే ట్రాఫిక్ ఆపితే అర్థం ఉన్నది గానీ సీఎం సార్ సినిమాలతో మాట్లాడేందుకు పోతుంటే కూడా ఇంతగానం ట్రాఫిక్ ఆపుడు అవసరమా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు మాజీ మంత్రి కేటీఆర్ సార్ రాహుల్ గాంధీ సార్ ఎక్కి ప్రయాణం చేసిన ప్యాసింజర్ ఆటో నడిపిన ఆటో డ్రైవర్ ఇప్పుడు నడుపుకునే ఆటో ఎక్కి ప్రయాణం చేస్తున్నాడట దునియాలో ఆటోలే లేనట్టు ఆ ఆటోలనే ఎందుకు ఎక్కిండు ఇప్పుడు ఈ ముచ్చట ఏడికేళ్ళు వచ్చిందే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు ఇక మీకు కూడా వీడియో చూపెట్టుకుంటా చెప్తా పాన్రి అగో చూసిండ్రా ఆటో ఎక్కి ఇట్లా తీర్పాటకంగా ఆటో డ్రైవర్ తోని ముచ్చట పెడుతుంటే కేటీఆర్ సార్ తోని ఆటో డ్రైవర్ సాబు ఇట్లా అనుకొచ్చిండు విన్నారా రాహుల్ గాంధీ సారు నా ఆటోలో ఎక్కి ప్రయాణం చేసిండు అన్నాడు ఇక తొబండి పోతుంటే ఆటో ఆపితే అప్పట్లో ఆయన నడిపిన ఆటోలా ఎక్కిండు అన్నట్టు ఇట్లా అనుకొచ్చిండు గా నడమ అసెంబ్లీ సమావేశాల ముంగట్నే ఆటో అన్నల గోసలు అరుచుకునేందుకు ఎక్కి ప్రయాణం చేసిండు మళ్ళా ఇప్పుడు ఆటో ఎక్కిండు ఎందుకు ఏం కథ అంటే ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్ల బాధలు అరుచుకునేందుకే పని కట్టుకుని సల్లడి ఏసీ కార్ల ఎక్కి ప్రయాణం చేసే సారు ఇట్లా కుల్లా ఓపెన్ ఉండే ఆటోల ఎక్కి ప్రయాణం కట్టిండట మరి అప్పట్లో నీకు ఎంత వస్తుండే గత బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు ఆటో నడుపుకున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదని అన్ని వివరాలు అరుచుకుండు ఇదంతా ఏడనో కాదు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల ఊపు నడుస్తున్నది కదా ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు ఒక్కొక్క లీడరు ఒక్కో తీరు వాళ్ళ ప్రచారాన్ని చేస్తుంటే మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇట్లా ప్రచారం చేసిండట కానీ కేటీఆర్ సార్ వాళ్ళు 10 ఏళ్ల ఏలుబడిలో ఉన్నప్పుడే ప్రజలకు అన్ని చేసి పెడితే హామీలు అన్ని నెరవేర్చి ఉంటే ఇప్పుడు ఇట్లా ఆటోలో ఎక్కే కాడికి రాకపోవు అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అధికారంలో ఉన్నప్పుడే అన్ని హామీలు నెరవేర్చాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు షై సర్కారు తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఏడాదికి 2 చీరలు ఇస్తామని ఎన్నికల ముంగట చెప్పింది కదా అయితే మొన్న బతుకమ్మ పండుగకు ఇస్తామనుకుంటే చీరలు తయారు కాలేదని చేతులు లావట్టింది కదా అయితే ఇప్పుడు తెలంగాణ మహిళలందరికీ చీరలు ఎప్పుడు ఇస్తారో సర్కారు చెప్పిందట అగో ఎప్పుడే అంటారా ఇక అన్ని చెప్తా పాండ్రి పాడిందే పాట పాసువాన్ల పాట ఏమో పాట అన్నట్టు ఇట్లా షై సర్కారు చీరలు ఇస్తామని ఎప్పుడే ఉన్నది కానీ ఇచ్చింది లేదు చేసింది లేదు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తారే అంటే ఎప్పుడో కాదు నవంబర్ 9 తారీఖు నాడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మేడం జయంతి ఉన్నదట అప్పుడు ఆడవాళ్ళందరికీ చీరలు పంచుతామని ప్లాన్
చేయబోతున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఒదికు మీరు ఇట్లా పండుగల పేర్లు పబ్బాల పేర్లు చెప్పుకుంటా పొద్దు గడుపుడే ఉన్నది తప్పితే మీరిచ్చిన మాట మీద నిలబడి యాళ్లకు పబ్లిక్కు అందించింది లేదా? ఇప్పుడు మళ్ళా ఇందిరాగాంధీ జయంతి నాడు ఆడబిడ్డలందరికీ ఇస్తారా, లేకుంటే మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకే ఇస్తారో ఆ ముచ్చట కూడా మంచిగా ఇషారా చేసి చెప్పురు సారు. అప్పట్లో బతుకమ్మ పండుగకే కారు పార్టీ మాజీ సీఎం కేసీఆర్ సారు సీరియల్ ఇచ్చినా కూడా అవి చక్కదనంగా లేవని అమలక్కలు కూడా కొంతమంది లొల్లి చేసిర్రట. ఇన్ని దినాలు ఆపి మీ షై సర్కారు ఇప్పుడు ఇచ్చే సీరియల్ గిట్లా చక్కగా లేకుంటే మట్టుకు పబ్లిక్ ఆ సీరియల్ తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేల ఇంటి ముంగడ చేసే కాడికి రాగల్లా. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరి ఇండ్లల్లా ఇంటోళ్లకు చూపెట్టి ఆడోళ్లు మెచ్చేటట్టు మహిళలు నచ్చేటట్టు సీరియల్ నేర్పించడం అని అడుగుర్రి. ఎందుకంటే ఆడోళ్ల టేస్ట్ ఆడోళ్లకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళనే టెస్ట్ చేయమనుండ్రి. మీ ఎమ్మెల్యేల ఎంపీల భార్యలు బిడ్డలు మెచ్చితే తెలంగాణలో ఉన్న ఆడోళ్ళందరూ మెచ్చినట్టే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నేను పక్కా లోకలు జూబ్లీ హిల్స్లోనే ఉంటా అని చెప్పుకునే నవీన్ యాదవ్ సార్కు జూబ్లీ హిల్స్లో ఎన్ని గల్లీలు ఉన్నాయో ఏ రూటు ఎటుపోతుందో కూడా ఎరక లేకుండా ఉన్నదట. అగో ఆ నియోజకవర్గం మీద పట్టు లేకుండానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడ పోటీలో ఉన్నాడా అంటే ఏమో మరి చూసినాక మీరే చెప్పురి. అగో చూసినరా అట్లా కాంగ్రెస్ లీడర్లను చేసుకొని కాలినడకర ఓవుకుంటా ఇట్లా ఈ తొవ్వ ఎటుపోతుంది అని అడుగుతున్నాడట. ఇదే లాస్ట్ గా ఇంకా 2-3 ఇళ్లున్నాయి అన్నట్టు చెప్తుంటే అప్పుడు అట్లా సారు ముంగడికి సాగిపోతుంటే మరి లోకల్ లీడర్ అయి ఉండి లోకల్లో ఎన్ని వాడకట్టులు ఉంటాయి, ఎన్ని ఇండ్లు ఉంటాయి, ఎన్ని సందులు ఉంటాయి అని తెలియకుండానే జూబ్లీ హిల్స్ లో పోటీలో ఉన్నాడు. అయ్యట్లా ఏమో చిన్న శ్రీశైలం యాదవ్ సారవుల కొడుకు నవీన్ యాదవ్ సార్కే ఎరుకుండాలి. లోకల్లో పుట్టి పెరిగినోళ్ళు ఎవరైనా మీ ఊళ్ళో ఎన్ని సందులు ఉంటాయి, ఎన్ని గల్లీలు ఉంటాయి, ఏడేడ ఎవరెవల ఇండ్లు ఉన్నాయి అంటే ఫలాని వాడకట్టిది ఫలానోళ్ళ ఇల్లు ఇది అని టక్కున చెప్పేస్తారు. మరి నవీన్ యాదవ్ సార్కు కూడా నియోజకవర్గంలో ఎన్ని సందులు ఉన్నాయో తెలియక అట్లా అడిగిండా. ఎరుకున్న రూటే గానీ అటు దిక్కు ఎక్కువ మాటల ఓక తొవ్వ మరిచిపోయి తెలియక అడిగిండా అని అట్లా కూడా కొందరు అనుకుంటురు. మరి ఇదంతా ఇక లోకల్ అని చెప్పుకునే సారికే తెలవాలి. సందులు తెలవకపోతే రేపు ఆ వాడకట్టులో ఉన్న ప్రజల బాధలు ఏం బాపుతాడు? నియోజకవర్గం మీద పట్టుండాలి, లేకుంటే రేపకల్లా కూడా పెద్ద పరిశానే ఉంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మొగోడని మొలకాలుగా పిలిస్తే ఎలుకను చూసి వెనకట ఎవడో ఎల్లెలకలా పడ్డాడట. అచ్చ మాటలే ఉందట మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఏలుబడి చూస్తుంటే. మార్పు అంటే కుటుంబ పాలన వద్దని కాంగ్రెస్ పార్టీని గద్దె మీదకి ఎక్కిస్తే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పనైందట. ఎట్లనంటే ఏం కథ మొత్తం చెప్తా పండి. రాష్ట్రంలో అవో దిక్కు సావన్ని సమస్యలుంటే కాయిస్గా పనిచేసి కామన్ పబ్లిక్ బాధలు వాపవలసిన ముఖ్యమంత్రి సారే స్వయంగా కయ్యానికి కాలు జాపుతున్నాడట. అగో సీఎం రేవంత్ సారు ఎందుకు ఇప్పుడు కావాల్సుకొని కయ్యం చేస్తుంటాడు అంటే ఏమో మరి 3 దినాల సంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ ప్లాట్ఫామ్లో చూసినా షై సర్కార్ల ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు కయ్యం పెద్దగానే అవుతుందని అంటుర్రట. కావాలని జూపల్లి సారు రేవంత్ సార్ మీదనే ఆర్టీఐ అప్లికేషన్ చేసుకుంటా ముఖ్యమంత్రి సారు చూసుకుంటున్న శాఖల పైకం ఎటుపోతున్నది, ఎంత పైకం ఖర్చు అవుతున్నది అన్న ముచ్చట్లు కూడా అన్ని అరుచుకుంటుండట. ఇట్లా సీఎం రేవంత్ సారు శాఖలనే కాదు ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల్లో వివరాలు తీసుకుంటా ఆబ్గారీ శాఖ వివరాలు కూడా తీసుకుంటుండట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఒదికు రాష్ట్రంలో చెడగొట్టు వానలకు ఒడ్లు మొత్తం చందన అవుతున్నాయని అన్నదాతలు నెత్తి నోరు కొట్టుకుంటారు. ఇంకో దిక్కు మహిళలంతా మాకు నెలకు 2500 చొప్పున అంటే మొత్తం 22 నెలలకు 55,000 రూపాయలు మీ సర్కారు మహిళలకు బాకీ ఉన్నది. కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే చాలు కారం మీరం నూరుతున్నారట. అటు కౌలు రైతులకు పేరుకు కొందరికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పైకం వేసిర్రు. తతిమూలకు ఎప్పుడు వస్తాయని గట్టిగానే గరానికి వస్తురట. ఇట్లా రాష్ట్రం మొత్తం రంది పడుతుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన మీరు మంత్రులతో పంచాయతీ పెట్టుకుంటే ఏమైనా ఫాయిదా ఉంటుందా సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో మళ్ళా ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు మొత్తం బంద్ పెట్టబోతున్నారట. షై సర్కారు మొన్ననే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టి మరీ వాళ్ళ నోట్లో చక్కెర పోయకుండానే తీపి ముచ్చట చెప్పింది. అచ్చరాల 900 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్తే మళ్ళా బంద్ ఎందుకు పెట్టబడితే అంటే ఇక చెప్తా పారి. షై సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక ప్రైవేట్ కాలేజీలకు కూడా పెండింగ్ బిల్లులు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని కొడంగల్ కాకరకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే ఆంజపకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టే చెప్పిర్రు. మాటలైతే చెప్పిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతల్లో చూపెట్టలేకపోయినరని మొన్న కూడా ఇట్లనే బంధుకు పిలుపునిస్తే పైసల మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు అందరి దగ్గరికి పిలుచుకొని మీటింగ్ పెట్టి మరి 900 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేస్తామని చెప్తే బంద్ చేస్తామన్నోళ్ళు బంధుకు ఉన్నారు. చెప్పి కూడా చాలా
దినాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా అచ్చరాల 200 కోట్లు మాత్రమే విడుదల చేసి ఇప్పుడు చేతు పార్టీలు చేతులు లావాటినట్టే చేస్తురట. మాకే మాట ఇచ్చి తప్పుతారా, మీరు ఈటుతోని కొడితే మేము పత్తరుతోని కొట్టే బాపత అన్నట్టు నవంబర్ 1 తారీఖు దాకా మళ్ళీ గడువు పెట్టిరట. అంతలోపల గిట్లా ఫీజు రియంబర్స్మెంట్ పైకం విడుదల చేయకుంటే మట్టుకు రాష్ట్రంలో నవంబర్ 3 తారీఖు నుంచి ప్రైవేటు కాలేజీలు మొత్తం బంద్ పెడతామని గట్టిగానే గరానికి వస్తురట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మరి మాట అంటే మడిమే దింపము, ఇచ్చిన మాట మీదనే ఉంటాము, అన్నమాట జవదాటము అని అంటారు కదా. ఇప్పుడన్న మాట నిలబెట్టుకుంటారా? ఏలుబడిలకు వచ్చిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేయకుండా అట్లా పరిశాన్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యకుండా ఇట్లా విద్యార్థులను పరిశాన్ చేయబడితిరి. ఇప్పుడన్న ఇస్తారా ఇయ్యరా సారు? ఇంకో ముచ్చటేందంటే సర్కారు బడుల్లో సకల సవలతులు ఉన్నాయని మీరే చెప్తారు, మరి గవర్నమెంట్ బడులే గట్టిగుంటే పిల్లలు ప్రైవేట్ బడులకు కాలేజీలకు కూడా ఎందుకు పోబట్టిరి? మీరు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యబడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో మోంతా తుఫాను మొత్తం ముంచుకొస్తున్నదట. మబ్బులు పడ్డాయి, వాన పడేటట్టే లేదని ఎవ్వరు కూడా బయటకు రావద్దు, బీచ్ల పొంట పోవద్దని వాతావరణ శాఖోళ్ళు మొగుల్లో వస్తున్న మార్పులు చూసి మొత్తుకుంటుర్రట. మరి తుఫాను దినానికింత ఎక్కువనే అవుతుంది. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు ఎట్టెట్లా ఉన్నాయో ఏం కథనో అరుచుకుందాం పాండ్రి. మోంతా తుఫాను పాడుగాను మొత్తం ఆంధ్రను ఆగం చేస్తట్టే ఉన్నది కదా. ఇప్పటికీ సిమ్మన చీకటి కదా కమ్ముకొని ఉన్నట్టే మొగులు మెత్తబడి ఉంటున్నది. ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను ముంచుకొస్తున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు మీటింగు పెట్టి జిల్లా కలెక్టర్లకు ఆర్డర్లు కూడా చేసిండు. కంటి మీద కునుకు తీయకుండా కాయిస్గా తుఫాను పోయేదాకా పనిచేయండి, కాళ్లకు రికాం లేకుండా తిరుగుకుంటా పబ్లిక్ కోసం పనిచేయిర్రి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి ముందుగాలనే ముప్పును గమనించి హుషారయ్యి మొదలే చర్యలు తీసుకుంటే ఎసొంటి తిప్పలు పడవలసిన పరిస్థితి ఉండదని ఆఫీసర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండ్రట. అటు ఆఫీసర్లు కూడా ఇప్పటికే పోర్టుల కాడ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు పెట్టిరట. తీర ప్రాంతాల ప్రజలను మొత్తం తరలించి వాళ్లకు షెల్టర్లు ఏర్పాటు చేసి తిండి టీకాన అందేటట్టు ఏర్పాట్లు కూడా చూస్తున్నారట. అటు ఏపీలోనే కాదు ఇటు తెలంగాణలో కూడా ఆడాడ చిన్న డల్లులు పడితే కొన్ని జాగాల్లో వానలు ఇసిరిసిరి కొడుతున్నాయని అంటుర్రట. అన్నదాతలంతా పంటలు కోసి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోసిండ్రు కాబట్టి అటు అన్నదాతలకు కూడా తిప్పలు కాకుండా వెంటనే సర్కారు ఒడ్లు కొనాలి. లేకుంటే కొనేటప్పుడు ఏమన్నా ఆలస్యం అయ్యేది ఉంటే ఒడ్లు నానకుండా తార్పాలేను కవర్లు ఇచ్చి ఆదుకుంటే ఇంకా మంచిగుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఆర్టీఏ ఆఫీసర్ల పరితనం ఎట్టున్నదంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉన్నదట కదా. మొన్న కర్నూలు కాడ ప్రైవేటు బస్సు మొత్తం గాలిపోయేసరికి కళ్ళు తెరిచిన ఆర్టీఏ ఆఫీసర్లు ఇప్పుడు ఎగురంతో పట్టణంలో ప్రైవేటు బస్సులు మొత్తం ఎక్కడికక్కడ ఆపుకుంటా చెక్కింగ్లు చేస్తుర్రట. ఏమన్నా దొరికినాయంటే చూద్దాం పారి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణం నుంచి దూరం పోయే ప్రైవేటు ట్రావెల్స్ టూరిస్టు బస్సులు ఉంటాయి కదా, వీటిని మొత్తం ఇట్లా పని కట్టుకొని మరీ చెక్కింగులు చేస్తుర్రట. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు పోయే బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్టు బస్సులు మొత్తం ఇట్లా పని కట్టుకొని మరీ చెక్కింగులు చేస్తుర్రట. బస్సు ఫిట్నెస్ మంచిగానే ఉన్నదా? బస్సుల సకల సదుపాయాలు ఉన్నాయా? ఫైర్ సేఫ్టీ వాడుతున్నారా? డ్రైవర్లు తాగి నడుపుతుర్రా, తాగకుండా నడుపుతుర్రా? వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా? మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళనే కొలువులకు తీసుకుంటుర్రా? లేకుంటే అత్తరబుత్తర నడిపేటోళ్ళు ఆగమాగం నడిపేటోళ్లను తీసుకుంటుర్రా అని అన్ని దగ్గరలో కూడా ఆర్టీఏ ఆఫీసర్లు చెక్కింగులు చేస్తుర్రట. ఇట్లా పట్టణంలో 2 దినాల సంధి ప్రైవేటు బస్సులను చెక్కింగ్ చేస్తుంటే ఇప్పటిదాకా కాయిదాలు చక్కగా లేని 10 బస్సుల దాకా దొరికినాయట. వాళ్ళందరి మీద కేసులు కూడా కట్టిరట. అయ్యా ఆర్టీఏ అధికారులారా, ఇట్లా ఆపతొచ్చినప్పుడే మీకు మేలుకొచ్చినట్టు చెక్కింగులు చేయకుండా ఎల్లకాలం నెల దినాల కోపారన్న రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ బస్సులు, బండ్లు, ట్రావెల్స్, కార్లు, బైకులు అన్నిటిని కూడా చెక్కింగులు చేస్తే ఫిట్నెస్ లేకుండా కాయిదాలు లేకుండా బండ్లు నడిపెట్టోళ్లను చెక్కింగులు చెయ్యండి. అట్లా చేస్తే టక్కర్లు కూడా ఎక్కువ కావు, అందరి పానాలు మంచుకుంటాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ఆడపిల్లల హాస్టల్లో అటెండర్గా పనిచేసే యాకూబ్ అనేటోడు వాళ్ళు వాడుకునే బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డింగ్ చేస్తుండట. దొంగతనము ఇంకేదో దాగదంటారు కదా, అట్లనే ఈ సీసీ కెమెరాల భాగోతం కూడా ఎక్కువ దినాలు ఆగలేదు దాగలేదు, ఇట్లా బయట పడ్డది. ఎట్లున్నదో చూడండి కథ. ఇగో ఈ ఫోటోలో ఉన్న పేరు యాకూబు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ఆడపిల్లల హాస్టల్లో అటెండర్గా పనిచేస్తున్నాడట. చెప్రాజి లెక్క పనిచేస్తాడు. చెప్రాజి పనులు చేసుకుంటా టీచర్లకు కాయిదాలు, షాయిలు, హాజరు బుక్కులు అందించుకుంటాను ఉండక ఆడపిల్లలు తానాలు చేసుకుంటా వాడుకునే బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ వీడియోలు రికార్డింగులు చేసుకుంటా వీటిని ఏఐ టెక్నాలజీని వాడుకొని ఎడిటింగ్ చేసుకుంటా వీటిని చూపెట్టి మహిళా విద్యార్థులను మానసికంగా గోసపెట్టుకుంటా మనసుకు పట్టనీయకుండా కొందరినైతే వాడుకున్నాడట. వాళ్ళ బతుకులతోనే ఆడుకుంటున్నాడట. ఇక టీచర్లకు చెప్పలేక పిల్లలు పోయి
వాళ్ళ అవ్వయ్యలకు చెప్తే బాత్రూంలో సీసీ కెమెరాల భాగోతం బరిబద్దలు అయ్యింది. పోలీసులకి ముచ్చటెరికై ఆయనతో పోక్సో కేసుగా టీరట. ముచ్చటెరికైన ఈ బడివెగాడ ఆయనతో పోలీసులకు దొరకకుండా పారిపోయిందట. ఏ పొక్కలున్నా ఎంకులాడతాము పట్టుకొచ్చి లోపల వేస్తామని రక్షక భటులు చెప్తురు. అరే ఈడికే సర్కారు బడుల్లో చక్కగా సౌలతులు లేక కూడు చక్కగా పెట్టక పిల్లలకు అదో పరిశాను ఉంటే మళ్ళా ఇదో పరిశాను. ఆడపిల్లల హాస్టళ్లలో మొగోళ్లను అటెండర్లుగా పెట్టుడేంది. ఒకవేళ పెట్టినా ఆ శిప్రాషిగాడు మంచిగా పనిచేసి శబ్బాష అనిపించుకోవాలి గాని ఆడపిల్లలను బిడ్డల లెక్క చూసుకోవాలి గాని ఇట్లా చెండాలం పని చేసుడు ఏంది అని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. ఇయ్యాల రేపు ఎవ్వలను నమ్మరాకుండా ఉన్నది. మరి ఇంతలా పరవగా హాస్టళ్లు ఉంటుంటే జిల్లా విద్యాధికారులు ఎంటదెంట ఎంక్వైరీలు చేయకుండా ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దోముతుర్రా గాడుదులు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కొలువులకెక్కిన 2 నెలలకే లంచం తీసుకుని ఏసీ బోళ్లకు అడ్డం పొడుగు నిలువు దొరికిందట ఓ గ్రామ ప్రత్యేక అధికారి. మరి ప్రభుత్వ ఉద్యోగం అంటేనే లంచం తీసుకుంటారు, నన్నెవలు పట్టుకుంటారని ఫిక్స్ అయిపోయి అట్లా కూడా తీసుకున్నాడా. ఎంత డిమాండ్ చేసిండు, ఎవరు పట్టించిరో అన్ని ముచ్చట అరుచుకుందాం పండ్రి. కర్రెబట్టలు వేసుకుని చేతులు కట్టుకుని బుద్ధిమంతునోలే చూస్తున్న ఈయనగారే లంచగొండి పాలనా అధికారి. అడ్డంబోట్లు పెట్టుకుని భక్తికి నిలువెత్తు రూపం లెక్కున్న ఈయన మాల కూడా చేసినట్టుండు. మాల మీద ఉండి కూడా లంచం ఎట్లా డిమాండ్ చేయాలనిపించిందో మాల చేసిందే మనసులున్న మైల మొత్తం గడిగేసుకునేదందుకు, చేసిన తప్పులు పాపాలు తొలగిపోయేదందుకు అని ఎరుకుండి కూడా ఇట్లా చేసిండంటే ఏమనాలనో మీరే అనుండ్రి. ఏడనంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి తహసీల్దార్ ఆఫీసులన్నట. పేరు బానోతు శ్రీనివాసు నాయకు. ఏమిటి కోసం లంచం అడిగిండు, ఎంత అడిగిండు అంటే భూభారతిలో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని బాధితులు పోయి కలిస్తే మీ భూమి కూడా మీ పేరు మీదకి ఎక్కాలంటే ఏం తక్కువ 60,000 రూపాయలు అవుతాయి అంటే అట్లనే అని తలకాయ ఊపి మాకు నియ్యదుగా పని చేసి పెట్టాలన్నా ఇట్లా లంచం డిమాండ్ చేస్తావా, ఉండుతాతా నీ పని చేస్తామని ఆయనతో ఏసీ బోళ్లకు ఫోను కొడితే వాళ్ళు ఉలపన్ని పట్టుకొని చెయ్యలు గడిగి గులాబీ కోటలు ముంగడ పెట్టి బానోతు శ్రీనివాసు భాగోతం మొత్తము బరిబద్దలు చేసిర్రు. ధరణితోని దరిద్రమే లదీసిండ్రు. భూభారతితోని ఏ బాధలుండయని కాంగ్రెస్ లీడర్లు కథలు చెప్తుంటే కొందరు ఇసొంటి అధికారులు భూభారతిని ఆరతి చేస్తున్నట్టే ఉన్నారు కదా. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు చూసిండ్రు కదా తమరి శాఖల ఎంత పరిశాన్ ఉన్నదో. మీరు ఓ పరి మందలిస్తేనే వాళ్ళు తుబ్బకొచ్చే తట్టు ఉండ్రు, లేకుంటే అన్ని దగ్గరలో ఇట్లనే ఉంటే ఆగానికే వస్తుంది సుమా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రాంగు రూట్లో పోయి పానాలు పోగొట్టుకోకుండా వారణాసి పోలీసులు చేసిన మంచి పని మన తెలంగాణ పోలీసులు కూడా పట్టంలా పాటిస్తే మట్టుకు ఒక్కరు కూడా రాంగు రూట్లో పోవుడు కాదు, ట్రాఫిక్ రూల్స్ను కూడా బరాబర్ పాటిస్తారు కావచ్చు. అగో ఇప్పుడు అంత యుగరంగల్ల పని వారణాసి పోలీసులు ఏం చేసిర్రంటారా, ఇక చూడు వీడియోను పంపు రోల కన్నా. చూసినరా నడి రోడ్డు మీద సలపల లెక్క మీదికున్నాయి, ఏవో మొలలు కొట్టినట్టు ఉన్నారేంది. అలా ఓ పెద్ద మనిషి సైకిల్ మోటార్ ఇరికింది. ఎట్లా అంటే కాదు వారణాసి కాడ ఓ ఫ్లైఓవర్ మీద ఇట్లా పోలీసులు యుగరంతో టైర్ కిల్లర్ మిషన్లను పెట్టిరట. ఫ్లైఓవర్ మీద రాంగు రూట్లోకి ఇట్లా వస్తే మట్టుకు వాళ్ళ బండ్ల టైర్లు మొత్తం అక్కడికక్కడనే కట్ అయ్యేటట్టు ఇట్లా మిషన్లు రోడ్లకు పెట్టిరట. తెలియకుండా ఓ పెద్ద మనిషి ఇట్లా సైకిల్ మోటార్ మీద వచ్చి ఇరికిపోగానే ఆడున్న ట్రాఫిక్ పోలీసు కూడా ఇట్లా రాంగు రూట్లో వస్తే టక్కర్లు అవుతాయి, పానాలు పోతాయి, అందుకే ఇట్లా మేము టైర్ కిల్లర్ మిషన్లు పెట్టినాము, మీరు వెనక మలిగి ఇదే రూట్లో చక్కగా ఓనరని చెప్పిండ్రట. చూసిండ్రు కదా ఎంత మంచి ఉపాయము. ఈ హైదరాబాద్ పోలీసులు కూడా మరి ఇట్లనే వారణాసి కాడ కదా పెట్టినట్టే పట్టణంలో కూడా రాంగు రూట్లో వచ్చే కాడ టైర్ కిల్లర్లను పెట్టిర్రంటే పబ్లిక్ ఎవ్వరు కూడా ఇట్లా రాంగు రూట్లో రారు, టక్కర్లు కావు. కాబట్టి తెలంగాణ పోలీసులు కూడా అట్లా ఆలోచన చేస్తే బాగుండు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియా జగ్గారెడ్డి సారు ధూమ్ ధామ్ దుమ్ము చక్కర డ్యాన్స్ చేస్తుంటే సారు ఒక్కొక్క స్టెప్ ఒక్కో తీరుగా చేసుకుంటా చుట్టూ ఉండి డ్యాన్స్ చేస్తున్న వాళ్ళకు ఊపు తెప్పిస్తుండు. సినిమా తీస్తున్నాడు కదా దాంట్లో ఏషగత్యాలతో ఎగురుతున్నాడా అంటే కాదు వేరే దగ్గర వీడియో తెచ్చినా చూడండి అస్సలున్నది. అగో అట్లా పాట పాడుతుంటే సౌండ్ చక్కగా వస్తలేదన్నట్టు చెయ్యి ఊపంగానే మళ్ళా అస్సలు సప్పుడు పెడితే ఎట్లా ఎగురుతున్నాడో చూడండి.
ఇట్లా శైలు ఊపుకుంటా ఆడుండి డ్యాన్స్ ఆడదామనుకున్న వాళ్ళకు కూడా ఊపు తెప్పించుండు. మరి ఏడనంటే మొన్న దున్నపోతుల విన్యాసాలు చేయించుకుంటా యాదవులు అంతా దుంకుతుంటే ఆడికి పోయి సదరు సమ్మేళనంలో ఇట్లా జగ్గన్న సారు ఆయన పర్ఫార్మెన్స్ చూపెట్టిండట. కానీ మస్తు ఎగిరిండు కదా. జగ్గన్న డ్యాన్స్ అంటే డ్యాన్సే పోన్రి అనుకుంటా సోషల్ మీడియాలో ఈ వీడియోను పొట్టు దింపుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెడుతుండ్రట ఆయన ఫ్యాన్స్. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి కొన్ని ముచ్చట్లు తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శరార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.